ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ అనే అంశం తెలుగు సినిమా అభిమానులలో ఎప్పుడు చర్చనీయాంశంగా ఉండే ఆసక్తికరమైన విషయం. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్, గ్రేస్ మరియు మాస్ అప్పీల్కు ప్రసిద్ధి చెందితే బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగులు, ఫ్యాక్షన్ సినిమాలు మరియు నందమూరి వారసత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఇద్దరికి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు వారి సినిమాలు విడుదలైనప్పుడు అభిమానుల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది. ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమకు తమదైన శైలిలో విశేష సేవలు అందించిన గొప్ప నటులు. ఇటీవల వీరిద్దరి సినిమాలు బాలకృష్ణ అఖండ 2, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు రెండు భారీ సినిమాలే, భారీ బడ్జెట్ సినిమాలే. అయితే బాలకృష్ణ అఖండ 2 ముందుగా విడుదలైంది. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాల మధ్య ఏ ఏరియాలో ఏ సినిమా ఎంత బిజినెస్ చేసింది, ఏ సినిమా ఎక్కువగా బిజినెస్ చేసిందో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ముందుగా అఖండ 2 మూవీ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మనశంకర వరప్రసాద్ గారు సినిమా 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో మనశంకర వరప్రసాద్ గారు మూవీ అఖండ 2 మూవీ కొంటే 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా చేసింది. ఇక సీడెడ్లో అఖండ 2 మూవీ 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మనశంకర వరప్రసాద్ మూవీ 18 కోట్లు మాత్రమే చేసింది. సీడెడ్ ఏరియాలో మనశంకర వరప్రసాద్ మూవీ కంటే 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా చేసింది. ఇక్కడ సీడెడ్ ఏరియాలో బాలయ్య తన పట్టు నిలుపుకున్నాడు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అఖండ 2 మూవీ 11 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 12 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే అఖండ 2 మూవీ 8 కోట్ల 25 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మనశంకర వరప్రసాద్ గారు 9 కోట్ల 30 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 6.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అఖండ 2 మూవీ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 7 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అఖండ 2 మూవీ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 8 కోట్ల 70 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే అఖండ 2 మూవీ 9 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 10 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ అఖండ 2 మూవీ 4 కోట్ల 40 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 5 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి అఖండ 2 మూవీ 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 9 కోట్ల 25 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్లో అఖండ 2 మూవీ 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్లో అఖండ 2 మూవీ కంటే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా చేసింది. ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 మూవీ 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్గా అఖండ 2 మూవీ 103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మనశంకర వరప్రసాద్ గారు మూవీ 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అఖండ 2 మూవీ కంటే 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగా చేసింది మనశంకర వరప్రసాద్ మూవీ. అఖండ 2 మూవీ మొదటిసారి 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రిలీజ్ వాయిదా పడడంతో 20 కోట్లకు తగ్గి 103 కోట్లకు చేరుకుంది. అఖండ 2 మూవీ వాయిదా పడకముందు, వాయిదా పడ్డాక కూడా మనశంకర వరప్రసాద్ మూవీ ఎక్కువగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.